చూద్దామండి. అలాగే పలాస నుంచి పద్మావతి రాస్తున్నారు. కుబేరుడు, లాఫింగ్ బుద్ధ ఇద్దరు ఒకటేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రెండింటినీ మనం ఒకటిగా భావన చేయరాదు. కుబేరుడు పౌరాణిక విజ్ఞానాన్ని అనుసరించి అష్టదిక్పాలలో ఒకడు, ఉత్తర దిక్కుకు అధిపతి, నర వాహనుడు, మనిషి పైన వాహనంగా చేసుకున్నటువంటి వాడు, మనిషిని వాహనంగా చేసుకున్నటువంటి వాడు ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు, అలకాపురి నగరాధీశుడు. లాఫింగ్ బుద్ధ చైనా సంస్కృతిలో వాళ్ళ ఆలయ ఆగమ లేక పగోడా సంప్రదాయాలను అనుసరించి, వాళ్ళ పౌరాణిక కథనాలను అనుసరించి ధనాన్ని రక్షించేటటువంటి ఒక విగ్రహ స్వరూపం. ధనం అనే సంబంధం ఉన్న కారణం చేత లాఫింగ్ బుద్ధ కుబేర ఒక్కటే అని చాలామంది సందేహపడుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అలాగే లాఫింగ్ బుద్ధ చైనా ఫెంగ్షీ అనే వాస్తుశాస్త్రాన్ని అనుసరించి మనకు లభించేటటువంటి 13 వస్తువులలో ఒకటిగా భావన చేస్తూ, ఆ లాఫింగ్ బుద్ధాన్ని ఇంట్లో పెట్టుకుంటే కూడా డబ్బు వస్తుంది. ఏం చేసినా డబ్బు కోసమే కదండి, డబ్బు వస్తుంది అనే ఆలోచన చేస్తూ ఉంటారు. పెద్ద మూట భుజాన వేసుకొని ఇలా ముందుకు పోయేటటువంటి ఆ విగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. నిజంగా కుబేర విగ్రహాన్ని మనం చూడాలి అంటే అలంపురం దేవాలయంలో సప్తమాతృకలు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి ఇలా సప్తమాతృకలు, ఆరంభంలో కుబేరుడు, చివరగా గణపతి, ఇలా 9 విగ్రహాలు చెక్కబడి ఉన్నటువంటి అపురూపమైనటువంటి చిత్రాన్ని ఆ ఆలయ కుడ్యంలో ఉండేటటువంటి స్థలాన్ని మనం చూడవచ్చు. అక్కడ ఆ కుబేరుడు పెద్ద ఉదరంతో చతుర్భుజుడే ఉంటాడు, నరవాహనుడిగా దర్శనమిస్తాడు. ధనానికి కాపలా కుబేరుడు, ధనాన్ని తీసుకుపోయేవాడు కుబేరుడు. వివేకం మనదే. అక్కడ ఆ మూట వేసుకొని వాడు తీసుకువెళ్తున్నాడా, ఇక్కడ ఈ కుబేరుడు రక్షిస్తున్నాడా ఆలోచన చేద్దాం. రెండూ ఒకటి కారు. ఏ సంస్కృతికి ఆ సంస్కృతి భిన్నమైనది అని చెప్పుకోవాలి. మరి ఉత్తరంలో వారి సందేహం